5 లక్షల మంది ప్రజలు, 32 కిలోమీటర్ల దూరం, 326 కంపార్ట్మెంట్లు. ఇది విశాఖ యోగాంధ్ర ప్రణాళిక. ఆర్కే బీచ్ ప్రధాన వేదిక నుంచి పార్క్ హోటల్ వరకు దాదాపు 3 కిలోమీటర్లు డిఫెన్స్ ఉద్యోగులు, క్రీడాకారులు, రిజిస్టర్ యోగా ప్రాక్టీషనర్స్ ఉండబోతున్నారు. తర్వాత సాధారణ ప్రజలను యోగాంధ్ర కోసం అనుమతి ఉంటుంది. ఏపీలో యోగాంధ్రకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రధాని మోడీతో పాటు వీఐపీలు వస్తుండటంతో వేలాది మంది పోలీసులు, వందల సీసీ కెమెరాల నిఘా పెడుతున్నారు. స్నేక్ క్యాచర్స్ను కూడా అందుబాటులో ఉంచుతున్నామని చెప్పారు హోంమంత్రి అనిత. భీమిలి వరకు బీచ్ రోడ్లో ఇరువైపులా కొండలు ఉండటంతో పాములు, విషపురుగులు వచ్చే అవకాశం ఉంటుంది. అందువల్ల ప్రత్యేకంగా కెమికల్ స్ప్రేయింగ్ చేస్తున్నామని చెప్పారు. ఆ సరౌండింగ్ అంతా కూడా స్ప్రేస్ ఆల్రెడీ 3 times స్ప్రే చేయాలి. ఆల్రెడీ 1 time స్ప్రే కూడా అవుతుంది. సో 3 times కూడా స్ప్రే చేసేస్తారు. తర్వాత కూడా ఒక స్నేక్ క్యాచర్స్ని కూడా ఇంచుమించుగా ఒక 50 to 60 మెంబర్స్ని కొన్ని ప్లేసెస్లో పెట్టి ఎక్కడైతే స్నేక్స్ వస్తాయి అన్న ఆలోచన ఉంటుందో అలాంటి ప్లేసెస్లో కూడా పెట్టడం జరిగింది. ఆల్రెడీ వాళ్ళని కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. అట్ ద సేమ్ టైం సేఫ్టీ అండ్ సెక్యూరిటీ ఈ రెండు మెయిన్ ఎజెండాగా తీసుకుని ఎక్కడ కూడా ఎవరికి ఇబ్బంది లేకుండా చూసుకునే